నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. యెల్లాపూరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఈ కాలేజీ శ్రీ గాయత్రి ఎడ్యుకేషన్ సొసైటీ విఎం బంజర్ ఖమ్మం జిల్లా ఈ ఎడ్యుకేషన్ సొసైటీ స్పాన్సర్షిప్ చేత్తో ఇక్కడ ఏలూరులో ఈ కాలేజీ నిర్మాణం చేయడం జరిగింది. దీనికి ఫౌండర్ని నేను. ఆ స్థలం కొన్న దగ్గర నుంచి కన్స్ట్రక్షన్ చేసే వరకు కూడా అక్కడే ఒక పాక వేసుకొని పాకలో కూర్చొని ఆ కాలేజీ నిర్మాణం చేసుకొని ఈ రోజున ఈ యొక్క ఏలూరు ప్రాంత ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చి గత 15 సంవత్సరాల నుంచి ఈ కాలేజీ రన్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ మీ అందరికీ తెలుసు, నేను యెల్లాపూరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఏలూరులో కాలేజీ పెట్టేటప్పుడు ఆ సంవత్సరానికి కంబైన్డ్ స్టేట్లో అప్పుడు తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నటువంటి రాష్ట్రంలో 753 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి. ఈరోజు ఆ కాలేజీలు 2 రాష్ట్రాల్లో కలిపి 300 లోపులకు పడిపోయాయి కాలేజీలు. అంటే చాలా కాలేజీలు తీసేయడం జరిగింది. దానికి గల కారణం ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, అడ్మిషన్స్కి వచ్చినటువంటి ప్రాబ్లం కానివ్వండి, పిల్లలు ఆలోచన విధానం మారిపోయి ప్రతి వాళ్ళు కూడా హైదరాబాద్ కానివ్వండి, చెన్నై కానివ్వండి, బెంగళూరు కానీ పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళి చదువుకోవాలనే ఒక ఆలోచన విధానంతో అడ్మిషన్స్ అన్నీ బయటికి పోవటం, కాలేజీలు వైబుల్ కాక కాలేజీలు అన్నీ తీసేయడం జరిగింది. ఇదే ఏలూరులో కూడా నోవా లాంటి కాలేజీ కూడా తీసేయడం జరిగింది, మీ అందరికీ తెలుసు. కానీ మేము కష్టకాలంలో కూడా ఈ గత 15 సంవత్సరాల నుంచి ఎంతో కష్టకాలం వాస్తవంగా మాకున్నటువంటి ఆస్తులు నమ్మి ఈ కాలేజీ నిర్మాణం చేశాం. మేము కాలేజీ నిర్మాణం చేసి మీ అందరికీ తెలుసు, పేరుకి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా సొసైటీ రూపేణా ఉన్నా కూడా మేనేజ్మెంట్ అనేది వ్యాపారం అనేది లేకుండా రూపాయి వస్తుందనే ఉద్దేశంతోనే చేస్తారు ఎవరైనా. కానీ మేము పెట్టుబడి పెట్టిన దగ్గర నుంచి కూడా ఈరోజు వరకు దాని నుంచి రూపాయి తీసుకోవడం సంగతి పక్కన పెట్టి మాకున్నటువంటి ఇంకా అవసరాలను తీర్చుకోవడం కోసం డబ్బులు తీసుకొచ్చి తెలిసిన వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొచ్చి ఫీజు రియంబర్స్మెంట్ అనేది సమయానికి రాకపోయినా కూడా వడ్డీలకు తీసుకొచ్చి వడ్డీలతో సహా నిజాయితీగా కడతా ఉన్నాం. కనుక ఈ 15 సంవత్సరాలు ఇంకా కాలేజ్ అనేది రన్ అవుతుంది. ఇంకా అక్కడ లేకపోతే రన్ అయ్యే పరిస్థితి కాదు. నేను నిన్న ఒక వీడియో ఒకరు పంపించారు నాకు, ఏలూరు నుంచి మిత్రులే, మన ప్రెస్ మిత్రే ఒక మిత్రుడు పంపించాడు నాకు. ఎందుకంటే నేను ఇక్కడ 2007 నుంచి స్థలం కొనుక్కొని కాలేజీ కట్టేటప్పటి నుంచి ఉన్నటువంటి మిత్రులు ఉంటారు కదా, ప్రెస్లో కూడా మాకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు. నేను ఏలూరులో నాకు తెలంగాణలో ఇంకొక కాలేజ్ ఉంది, హైదరాబాద్లో ఎక్కువ ఉండటం వల్ల ఈ మధ్య మా శ్రీనివాస్ మా సెక్రటరీ గారు చూస్తూ ఉన్నారు కాలేజీని. నా నోటీసు పంపించాక నేను ఆశ్చర్యపోయాను. నిజం, ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఆర్థిక మోసాలు, ఆర్థిక లావాదేవీలు, చీటింగ్ జరిగింది, ఫైనాన్షియల్ ఫ్రాడ్ అని పెద్ద పదాలు అన్నమాట. ఫైనాన్షియల్ ఫ్రాడ్, అసలు ఫైనాన్షియల్ ఫ్రాడ్ అనేది ఏంటి అనే దానికి కూడా అర్థం తెలియని వాళ్ళు ఒక న్యూస్ తయారు చేసేసి ఎవరికో ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి పెయిడ్ ఆర్టికల్ లాగా రాపిచ్చేసి ఒక కాలేజీని బదనాం చేసి 100 మంది విద్యార్థుల జీవితాలు, 100 మంది పై చిలుకు పనిచేసే ఎంప్లాయీస్ పనిచేసే ఒక విద్యా సంస్థని బదనాం చేయాలనే ఒక ఆలోచన ఎందుకు వస్తుంది ఇట్లాంటి వ్యక్తులకు అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇది. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఒక విద్యా సంస్థ, ఆ సంస్థ నడిపేదానికి సంబంధించినటువంటి లావాదేవీలు కానివ్వండి, దాంట్లో ఉన్నటువంటి సొసైటీ సభ్యులు, డైరెక్టర్లు, ఒక బోర్డు మీటింగ్ నడుస్తుంది, ప్రతిదానికి అప్రూవల్ నడుస్తుంది, ఎవ్రీ ఇయర్ ఫైనాన్షియల్ సంబంధించినటువంటి డబ్బులకు సంబంధించినటువంటి ఆడిట్ జరుగుతుంది. ఆడిట్కి సంబంధించిన దాంట్లో బోర్డు అంతా తీర్మానం చేసి ఆడిట్ రిపోర్టు దాన్ని ఆడిట్ చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్కి వెళ్తుంది. నేను యాజ్ ఏ చైర్మన్గా నేను ఎవ్రీ ఇయర్ నేను జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ప్రతిదీ కూడా నేను అప్రూవల్ చేసిన తర్వాత కంప్లీట్ అవుతూ ఉంటుంది. ఇంత క్లియర్గా ఉంటుంది మా సొసైటీ కూడా. యాజ్ ఏ చైర్మన్గా నేను ఇక్కడున్నా, సెక్రటరీ ఇక్కడ ఉన్నారు, ట్రెజరర్ ఇక్కడ ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ కూడా, మిగిలిన డైరెక్టర్లు మా ఫ్యామిలీ మెంబర్సే, బయట వాళ్ళు ఎవరు లేరు దీంట్లో. ఇక దీంట్లో ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక మోసం, ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఎక్కడిది? మేము ఒక వ్యక్తి దగ్గర మా అవసరానికి నెలవారీ జీతాలు ఇవ్వడం కోసం గవర్నమెంట్ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ సమయానికి రాకపోతే మేము బయట వ్యక్తుల దగ్గర నుంచి వడ్డీకి డబ్బులు తెచ్చుకుంటాం. మేము వారి ద్వారా బ్యాంక్ అకౌంట్ ద్వారా మా అకౌంట్కి డబ్బులు వచ్చాయి. మేము జీతాలు ఇచ్చాము గవర్నమెంట్ నుంచి, మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ మాకు పడ్డప్పుడు మరి మేము అప్పు తెచ్చుకున్నాడు, అప్పు కట్టాలి కదా. కట్టకపోతే మళ్ళీ అప్పు దొరుకుద్దాం మనకి. ఆ అప్పు కోసం మళ్ళీ మేము రిటర్న్ చేసాం డబ్బులు. రిటర్న్ చేసిన 25 లక్షల రూపాయలు ఫైనాన్షియల్ ఫ్రాడ్ అయిపోయిందని చెప్పేసి పెద్ద ఎత్తున, అసలు వాళ్ళకి ఏం సంబంధం లేదు కాలేజీకి.
పైపే వాళ్ళు న్యూస్ పెట్టేసి న్యూస్ చేసి ఈ కాలేజీని బదనాం చేయాలనే దుర్మార్గం అటువంటి చర్య. ఇంత దుర్మార్గం మేము ఎక్కడా చూడలేదు, ఫస్ట్ టైం ఇక్కడ చూస్తా ఉన్నాం. అసలు చేస్తున్న మోసం వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు గ్రహించాలి. విద్యార్థుల్ని మేము తీసుకెళ్ళిపోయి మేము విదేశాల్లో మీకు సీట్లు ఇప్పిస్తాం, చదువుకోవడానికి మీకు అక్కడ ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళు పెట్టి పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లో నుంచి నేను బయటకు వస్తున్న ఎంట్రన్స్లో వాళ్ళ యాడ్ కనపడతా ఉంది బీభత్సంగా. 10 గ్రాములు సిల్వర్ కాయిన్ ఇస్తారంటండి. 10 గ్రాములు సిల్వర్ కాయిన్ అంటే ఒక అడ్మిషన్ జాయిన్ చేస్తే సిల్వర్ కాయిన్ 10 గ్రాములు సిల్వర్ కాయిన్ అంటే ఎంత వస్తుంది? 900 రూపాయలు వస్తుంది. 90 రూపాయలు ఉంది సిల్వర్ గ్రాము. దాన్ని పట్టుకొని యాళ్ళు వేసుకొని ఇంకొక రకంగా అసలు మోసం అనేది ఎక్కడ జరుగుతుంది అనేది వాళ్ళు పోయి అందరూ వాళ్ళలాగే ఉంటారనుకుంటున్నారు. ఏదో అంటారే పచ్చ కావర్లోడికి దేశం అంతా ఇట్లా ఉంటుందనే ఉద్దేశంతో మా కాలేజీకి సపోర్ట్ చేస్తామని చెప్పేసి మా కాలేజీలో ఈ కాలేజీకి మేము వచ్చి మాకు ఇదిగో మేము అడ్మిషన్స్ ఇట్లా చేస్తాము, బయటికి అబ్రాడ్కి ఇట్లా పంపిస్తాం పిల్లల్ని, మేము ఇది చేస్తాము అనే ఉద్దేశంతో వచ్చి మా కాలేజీలో ఈ కాలేజీని బాగా ఉన్నతంగా తీసుకెళ్తానని చెప్పేసి వచ్చినటువంటి వ్యక్తి తను కమిట్మెంట్లన్నీ ఫెయిల్యూర్ అయిపోయింది. దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళ నోటీసులో కూడా కొంతమంది మధ్యవర్తులు కూడా మధ్యవర్తం కూడా చేశారు. వాళ్ళ దగ్గర కూడా ఫెయిల్యూర్ అయ్యారు. వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యి ఇక ఏం చేయాలో తెలియక వీళ్ళని ఏదైనా ఇబ్బంది పెట్టాలి, వీళ్ళ సంస్థను ఇబ్బంది పెట్టాలనే కాన్సెప్ట్తో మా మీద ఇటువంటి యొక్క వ్యవహారము, ఇటువంటి దుర్మార్గం అనేటువంటి చర్య చేస్తూ ఉన్నారు. ఒక సంస్థకు సంబంధించినటువంటి ఆడిట్ మేము ఎవరి దగ్గరైనా పోయి బ్యాంకులను లూటీ చేసామా లేకపోతే ఇంకోటి లూటీ చేసామా? మేము జనం దగ్గర ఎవరి దగ్గర మా మిత్రుల దగ్గర అప్పు తెచ్చుకున్నాం. ఆ అప్పు తెచ్చిన డబ్బుల్ని మేము కాలేజీలో పనిచేసేటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి జీతాలు ఇచ్చాము. హాస్టల్ మెస్సు నడుపుకోవడం కోసం సరుకులు తెచ్చుకోవడం కానివ్వండి, లేకపోతే ఆ మెస్సు నడుపుకునే దానికోసం ఆ సరుకులు వాళ్ళకి డబ్బులు కట్టుకున్నాము. ఆ వడ్డీకి తెచ్చుకున్న డబ్బులు మళ్ళీ కాలేజీకి డబ్బులు వచ్చిన రోజున వడ్డీకి తెచ్చుకున్న వాళ్ళకి డబ్బులు కట్టాలా వద్దా? ఆ కట్టిన డబ్బులు కాలేజ్ అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళినాయి అని చెప్పేసి అది ఫైనాన్షియల్ ఫ్రాడ్ అని చెప్పేసి ఎక్స్పోజర్ చేసేసి దాన్ని న్యూస్ కింద క్రియేట్ చేసి చేయడం కాకుండా కాలేజీలో ఇది జరుగుతుంది అది జరుగుతుందని యూనివర్సిటీలకి లెటర్లు పెడతా ఉన్నారు. కాలేజీ ఛాన్సలర్లు కానివ్వండి, రిజిస్టర్స్ కానివ్వండి, వాళ్ళందరూ చూసి కూడా 1-4 సార్లు పంపించడం, మళ్ళీ మాకు రెగ్యులర్గా మీ ఏదో వస్తుంది చూడండి అని చెప్పేసి మళ్ళీ పంపిస్తే మేము ముందు అసలు క్లాసులు చెప్పటము ఇవన్నీ ముందు మానేసి వాళ్ళు ఇచ్చిన వాటికి సంజాయిషీలు రాసుకోవడమే సరిపోతుంది మా భవిష్యత్తు, మా పరిస్థితి. ఇంత దుర్మార్గమైనటువంటి చర్య ఎక్కడా కూడా చూడలేదు. అవసరం లేని వాళ్ళకి వచ్చేసి ఇటువంటి విద్యా సంస్థలో వాళ్ళకి ఏదైనా ఉంటే లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు, అంతేగాని లీగల్గా ప్రొసీడ్ అవ్వకుండా తీసుకెళ్ళి సోషల్ మీడియా ఒకటి ఉందని చెప్పేసి లేకపోతే ఎవరో ఒకరో ఇద్దరో పెయిడ్ ఆర్టికల్ లాగా రాపిచ్చేసి ఆ ఒక్క చిన్న క్లిప్ని పట్టుకొని సోషల్ మీడియాలో హల్చల్ చేయటం, వైరల్ చేయటం చేసేసి ఒక విద్యా సంస్థను బదనాం చేయటం అనేది ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచన చేయండి. ఒక వ్యాపార సంస్థ పెట్టుకుంటే ఆ కుటుంబానికో ఆ ఒక్క వ్యక్తికో ఉపయోగం జరిగింది. కానీ ఒక విద్యా సంస్థ వల్ల కొన్ని వందల మంది ఉద్యోగస్తులు, కొన్ని వందల మంది, వేల మంది విద్యార్థులకు విద్యను అందించేటువంటి ఒక విద్యా సంస్థ అది. మా ఏలూరు కాలేజీ, మా హెలాపురి ఇన్స్టిట్యూట్లో చదువుకున్న పిల్లలు ఇవాళ 45 లక్షలు 46 లక్షల ప్యాకేజ్ మీద జాబులు చేస్తున్నారు. అమెరికా లాంటి కంట్రీస్కి వెళ్ళి ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు వందల మంది ఉన్నారు. మా కాలేజీ నుంచి 15 సంవత్సరాల్లో బయటకు వెళ్ళినటువంటి విద్యార్థులు ఈ సంస్థ ఉండబట్టే ఇట్లాంటివి బయటికి వెళ్ళి చదువుకోగలిగారు. ఇటువంటి విద్యా సంస్థను బదనాం చేసే వాళ్ళని దయచేసి మీడియా మిత్రులందరినీ కూడా మేము చేతులెత్తి నమస్కరిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. ఏదైనా వచ్చిందంటే దానికి పూర్తి ఆధారం లేకుండా న్యూస్ అనేది ప్రచారం చేయొద్దని కోరుకుంటా ఉన్నాం. నిజాలు లేకుండా వైరల్ చేయటం వల్ల ఒక విద్యా సంస్థ కొంతమంది ఎక్కడ ఉద్యోగాలు దొరకనటువంటి వాళ్ళు మా దగ్గర ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మాలాంటి కాలేజీలో సీట్లు దొరకనే సిఆర్ రెడ్డి లాంటి కాలేజీలో సీట్ దొరక్క ఏలూరులో చదువుకోవాలనుకున్న వాళ్ళు మా కాలేజీలో సీట్ దొరికిన వాళ్ళు ఉంటారు. అటువంటి పిల్లల భవిష్యత్తును పాడు చేయడం తప్ప ఏమైనా ఉపయోగం ఉందా చెప్పండి ఇటువంటి వాళ్ళు? దీనివల్ల దయచేసి ఏదైనా ఉన్నా నిజాల్ని మా సెక్రటరీ ఉంటారు, నేను ఉంటాను, అందుబాటులో ఉంటాము. మీకు ఏదైనా కావాలంటే ఆధారాలతో సహా మేము ఇస్తాం, ఆధారాలతో సహా ఇస్తాం మేము. ఆధారాలు లేకుండా ఇటువంటి న్యూస్ ఏదైనా వచ్చిందాన్ని దయచేసి మీరందరూ కూడా దాన్ని ఖండించాలని చెప్పేసి ప్రచారం చేయొద్దని చెప్పి, ఏదైనా ఆధారం ఉంది నిజంగానే మేము తప్పు చేశామంటే మీరు ప్రచారం చేయండి, దానికి మేము కట్టుబడి ఉంటాం. ఎవరైనా దాన్ని కాదనరు. నిజంగానే మేము తప్పు చేస్తుంటే అది న్యూస్ బయటకు వచ్చింది మేము తప్పు చేసిన దాని మీద అంటే మేము దానికి ఖచ్చితంగా మేము శిక్షార్హులమే.
ఏమీ లేకుండా మమ్మల్ని నిరాధారంగా తీసుకొచ్చేసి ఇది విధంగా బదనాం చేస్తే మా ఒక్కరి దాని మీద నిలబడి ఉండదు. ఇది కొంతమంది 100 మంది ఉద్యోగస్తులు ఉన్నారు, 1000 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం కనుక దయచేసి మీడియా మిత్రులందరినీ మరి ఒకసారి నమస్కరించి చెప్తా ఉన్నాను. ఆధారాలు లేనిది నిరాధారమైనటువంటి వాటిని ప్రచారం చేయొద్దని చెప్పి కోరుకుంటా ఉన్నాము. దయచేసి సార్ అది కూడా చెప్పబోతున్నాం సార్. వాస్తవంగా ఏంటంటే మా సెక్రటరీ గారు కొంచెము ఏదో అంటారు చూసారా, ఇదేంది ఇదని ఈయన కొంచెం నిర్లక్ష్యం చేయటం వల్ల ఇక్కడ దాకా వచ్చిందండి. ఒక సౌమ్యంగా ఉండటం వల్లే వచ్చింది ఇది. దీన్ని ఖచ్చితంగా మేము ఇప్పుడు లీగల్గా మేము ప్రొసీడ్ అవ్వబోతా ఉన్నాం. ప్రతి దాన్ని కూడా లీగల్గా తీసుకొని మేము చాలా కఠినంగా మేము కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాము. ఇంత దాకొచ్చి ఎంతోమంది భవిష్యత్తుకు సంబంధించిన వాటి మీద ఎఫెక్ట్ పడేటప్పుడు కామ్గా కూర్చోవటం అనేది జరగని పని. అందువల్ల దయచేసి నేను కూడా రెగ్యులర్గా కాలేజీకి రావటము, వీటికి సంబంధించినటువంటి సమస్యల మీద ఖచ్చితంగా పోరాటం చేసే దాంట్లో ముందుండి ఈ యొక్క ఇష్యూస్ అన్నీ కూడా క్లోజ్ చేస్తాము. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో ఏం చేస్తున్నారో కూడా చట్టపరంగా చర్యలు తీసుకునేలాగా మేము ముందుకెళ్తాం. ఆల్రెడీ వాళ్ళ మీద కేసు కూడా ఫైల్ అయి ఉందండి దెందులూరు పోలీస్ స్టేషన్లో. వారి మీద దెందులూరు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయి ఉంది. అందువల్ల ఇంకా చట్టపరంగా ముందుకు పోవడానికి మేము ప్రయత్నం చేస్తాము. అరసవల్లి అరవింద్ అనే వ్యక్తి ఈ యొక్క సంస్థను కొనుక్కుంటానని ముందుకొచ్చాడు. అతను 3 సంవత్సరాల క్రితము దీంట్లో కొన్ని వాటాలు కొనుక్కుంటానని, కొన్ని వాటాలకు సంబంధించి కొద్ది అమౌంట్ ఇచ్చి ఆ కొద్దికి సంబంధించి ఆ పార్ట్నర్షిప్కి సంబంధించినటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఇన్వాల్వ్ అయ్యి మిగిలినది ఏదైతే కమిట్మెంట్ ఉంటుందో కంప్లీట్ చేయలేదు. అవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి, మీకు కావాలంటే ఆధారాలతో సహా పెడతాను నేను. ఆ మిగిలిన డబ్బులు అతను ఇవ్వకపోవడం వల్ల అక్కడ బ్రేక్ అయింది. దీనికి సంబంధించిన మధ్యవర్తి బ్రేక్ అవడమే కాకుండా ఆ డబ్బులు వాయిదా అడిగిన దానికి అమ్మనా బూతులు పెట్టిండండి. మెసేజ్లు దీంట్లో ఉన్నాయి, అమ్మనా బూతులు. నేను ఒక స్థాయిలో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర విద్యా సంస్థలకి నేను ఒక మెంబర్గా ఉన్నాను. తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎడ్యుకేషన్ సెల్ కన్వీనర్గా పనిచేశాను. ఇంత హోదా ఉన్నటువంటి, అంటే నేను కష్టపడి పనిచేస్తున్నటువంటి నా మీద ఇంటి బూతులకు సంబంధించిన పెడితే దీని మీద మేము ఆల్రెడీ పోలీస్ కేసు ఫైల్ చేస్తున్నాం. సోషల్ మీడియాలో మా మీద ఇచ్చిందని ఆ రోజు నుంచి అతన్ని మేము కటాఫ్ చేసేసి మేము మధ్యవర్తికి అప్పచెప్పాం. మధ్యవర్తి ఎన్నిసార్లు పిలిచినా అతను మధ్యవర్తుల దగ్గరికి కూడా రాలేదు. మీకు కావాలంటే మధ్యవర్తుల పేరు వివరాలు కూడా మా సెక్రటరీ గారు ఇస్తారు. మీరు వారిని కనుక్కున్నా కూడా మీకు సమాచారం వస్తుంది. ఒక ప్రాపర్టీ మనం కొనుక్కుందాం అన్న తర్వాత ఆ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి కంప్లీట్ చేయాలి, హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, రన్ చేసుకోవాలి. ఎవడైనా సరే ఒక వస్తువు, ఈ ప్రాపర్టీ ఉంది, నేను కొనుక్కుందాం అనుకున్నాను, వచ్చాను, నేను కొనుక్కొని నేనే రన్ చేసుకోవాలి. అంతేగాని ఎదుటివాడికి అవకాశం ఇవ్వకూడదు కదా. సగంలో కంప్లీట్ ఆగిపోయి దాన్ని ఫుల్ఫిల్ చేయకుండా, పెద్ద మనుషుల మధ్యలోకి రాకుండా, పెద్ద మనుషులు సమాచారం ఏమి చేయకుండా దాన్ని డిస్టర్బ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది విద్యా సంస్థ, వ్యాపార సంస్థలు వేరు, విద్యా సంస్థలు వేరు. విద్యా సంస్థలో విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తు డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఏదైనా ఉన్నా మధ్యవర్తుల ద్వారా కూర్చొని క్లియర్ చేసుకోవాల్సి ఉంది. మీరు అడిగారు కనుక అరవింద్కి దీనికి ఉన్నటువంటి సంబంధం ఏందని అడిగారు కనుక చెప్తున్నాను నేను. ఎవరైనా సరే ఈ కాలేజీకి సంబంధం లేనటువంటి వ్యక్తులు నిరాధారమైనటువంటి ఏదైనా చేస్తే వాటికి సంబంధించిన మేము పూర్తి ఆధారాలతో మేము చెప్పడానికి, చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము మీడియా మిత్రులు కోరేది ఏంటంటే నిరాధారమైనటువంటి వారు చెప్పారంటే దానికి ఆధారం ఉంటేనే మీరు ప్రచారం చేయాలి. ఏదైనా ఇస్తే బాగుంటుంది. లేకపోతే ఏమిటంటే మాకు డ్యామేజ్ అవ్వడం కాదండి, విద్యార్థుల భవిష్యత్తు, ఎంప్లాయీస్ భవిష్యత్తు. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ దాదాపు 13 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. లాంగ్ రన్ నుంచి చేస్తున్నటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు మా కాలేజీలో. మేము నిజాయితీగా లేకపోతే ఇన్ని రోజులు పనిచేయరు కదా ఉద్యోగస్తులు. సార్ పొలిటికల్ ఎంట్రీ కోసం మీ కాలేజీని యూజ్ చేసుకున్నారని 100% సార్. యాక్చువల్ దీనికి కూడా చెప్తాను నేను. యాక్చువల్ మా దగ్గర తీసుకుంటానని చెప్పేసి వచ్చిన తర్వాత కొంత పేమెంట్ ఇచ్చేసి తను ఏం చేశాడంటే ఏలూరులో ఎక్సెల్లా పేరు మీద కోటింగ్స్ పెట్టి దాని కింద వైస్ చైర్మన్ అరసవల్లి అరవింద్ అనే ఇచ్చాడు. అసలు ఆ పదవి మా బోర్డు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, తనకు తానే వేసేసుకున్నాడు. సేమ్ టైం కాలేజీలో ఏదైతే నేను కూర్చునే క్యాబిన్ ఉందో నా క్యాబిన్ వెనక వైపున తన ఫోటో పెట్టున్నాడు. నేను ఒకరోజు కాలేజీకి వచ్చిన తర్వాత చూశాను. నేను చూసి ఇమీడియట్గా తీపిచ్చాను.
సిటీలో వేసిన హోర్డింగ్స్కి సంబంధించినటువంటి నీ వ్యాపార సంస్థ పేరు వేసుకో, అంతేగాని హెలాపురి ఇన్స్టిట్యూట్ని వాడటానికి వీల్లేదని ఖచ్చితంగా ఆ రోజే చెప్పేసిన తర్వాత అది అయిపోయింది. తాను ఎంపీకి చేస్తున్నాను, అది చేస్తున్నా, ఇది చేస్తున్నానని చెప్పేసి చాలా చెప్పుకొచ్చాడు. నేను అప్పటికే చెప్పాను, బాబు నువ్వు ఎంపీకి చేయటం కాదు, నేను ఖమ్మం పార్లమెంట్కి నేను సీట్ అడిగానండి. మీకు టీవీలో కూడా చూసే ఉంటారు చాలామంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా షార్ట్ లిస్ట్లో ఈవీ రమేష్ పేరు చాలా సందర్భాలు షార్ట్ లిస్ట్లో ఆఖరి వరకు కూడా నా పేరే వచ్చింది. నేను కూడా ప్రయత్నం చేసి అట్లా అని చెప్పేసి నాకు అక్కడ ఒక విద్యా సంస్థ ఉంది, నా విద్యా సంస్థను నేను వాడుకోవాలి. నాకు వ్యాపార సంస్థల పేర్లు వేయలేదు. వ్యాపారాలు వేరు, రాజకీయాలు వేరు, వ్యక్తిత్వాలు వేరు. దానికి చేయాలి. కానీ తనకున్నటువంటి అవకాశాన్ని ఇక్కడ ఏలూరు, అతని సొంత ఊరు కాదు, ఇక్కడ ఏలూరు కాదు, ఇక్కడ ఎంట్రీ కోసం ఈ కాలేజీలోకి ఇన్వాల్వ్ అయ్యి ఈ కాలేజీని అడ్డం పెట్టుకొని రాజకీయంగా తాను ముందుకు పోవాలి, ప్రమోట్ చేసుకోవాలనే కాన్సెప్ట్తో వచ్చినటువంటి దురుద్దేశం, అదే దురుద్దేశంతో ఇవాళ ఈ కాలేజీలో ఏదో ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగిందని చెప్పి అదే దురుద్దేశాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు అనేది దయచేసి అందరికి అర్థమయ్యే ఉంటుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. 100% అక్కడి నుంచే జరుగుతుందండి. దానికి మేము కూడా లీగల్గా మాకు ఎవిడెన్స్ ఉన్నాయి. మేము చట్టపరంగా మేము ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం.